నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఇంతమంది రైతులు సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము చేయగలుగుతాం, నీటి భద్రత ఇచ్చే బాధ్యత మీది అని మీరు చెప్పినప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది. డిపార్ట్మెంట్కి ఒకటే హామీ ఇస్తున్నాను, వాళ్ళ తరపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 5 నెలలు చాలా ముఖ్యం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 15 లోపల ఎక్కడికక్కడ కాలువల్లో పూడికలుంటే తీసేయాలి. ఎక్కడికెక్కడ చిన్న చిన్న చెత్త కానీ, చిన్న చిన్న ముండ్ల కంపలు కానీ, లేకుంటే కలుపు మొక్కలుంటే అన్ని తీసేయాలి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ అన్ని మెయింటైన్ చేయాలి. ఏ పొలం కూడా ముంపుకు గురి కాకుండా చూసే బాధ్యత మీది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. దానికి ప్రణాళికలు తయారు చేసుకుని ఇప్పటి నుంచే మీరు అమలు చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, పనులన్నీ మీ ద్వారానే చేపిస్తాం, జీఎస్టీ ఉండదు, మీకు హామీ ఇస్తున్నా. అదే సమయంలో మీరు చేయాల్సింది 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పనులు చేసే పరిస్థితి రావాలి. కాంట్రాక్టర్ 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు 8 రూపాయలకు పనిచేస్తారు. మీకు 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పనిచేస్తారు. దానివల్ల 2 ఇంతల పని అయితే అభివృద్ధి కూడా 2 ఇంతలు జరుగుతుంది. అది నా కళ. దానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాను. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కరువు అనే మాటే రాకూడదు. రాకుండా ఉండాలంటే నీటిని సమర్థవంతంగా మేనేజ్ చేయాలి. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు మార్చడం, టైంకంతా పంటలు చేయడం, వర్షాకాలంలోనే పంటలు పూర్తయి రిజర్వాయర్లన్నీ ఫుల్గా పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి అడ్వాన్స్డ్గా ఉంటుంది. నీరు అనేది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు బ్యాంకులో ఉంటే మీకు ఎంత భరోసా ఇస్తుందో, మీ పొలాల్లో మీ రిజర్వాయర్లో నీళ్లుంటే అది పెద్ద భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లయితే మీరు చూసుకుంటారో వాటర్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. మీరందరూ ఏదో వచ్చిన వాటర్ని, నీటిని దుర్వినియోగం చేసి నీళ్లు లేనప్పుడు బాధపడితే మనలో కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని నేను జూన్ 1వ తారీఖున వాటర్ ఇయర్ కింద వాటర్ ఆడిటింగ్ చేపిస్తాను. అన్ని ప్రాంతాలు చేస్తాను. మీ బ్యాలెన్స్ చెప్తాను, మీ సమర్థత చెప్తాను. తద్వారా భవిష్యత్తులో నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి నేను చేసే ప్రణాళికలకి పూర్తిగా సమర్థిస్తామని అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మీ అభిమానం చూసా. ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. ఎప్పటికప్పుడు మీరంతా కూడా ఒక పని చేయండి. మీ సంఘాలున్నాయి, మీ సమస్యలున్నాయి, మీటింగ్లు పెట్టండి, రికార్డ్ చేయండి. మీరేం చేస్తారో చెప్పండి, మీకేం కావాలని అడగండి. అవన్నీ క్లియర్ చేయించే బాధ్యత నాది. ఇవన్నీ కూడా సాగునీటి సంఘాలు కానీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీలు కానీ, ప్రాజెక్టుల కమిటీలు కానీ మినిట్స్ పాస్ చేయండి. మీ మినిట్స్ అన్ని అమలు చేసే బాధ్యత మా మంత్రి రామానాయుడు గారిది, మా స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ గారు, ఇంజనీర్లు అని తెలియజేసుకుంటూ, చాలా మంచి మీటింగ్. చాలా రోజులు నా కోరిక మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మనసిప్పి మాట్లాడుకోవాలి, మీ అందరినీ చైతన్యవంతులు చేయాలి. తద్వారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కలకు శ్రీకారం చుట్టిన డిపార్ట్మెంట్కి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్.